వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో ఉన్నారు. వ్యయాధిపతి సప్తమాధిపతి అయిన శుక్రుడు భాగ్యంలో ఉన్నారు. రాష్ట్రాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు సప్తమ స్థానంలో ఉన్నారు. ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే దిగ్విజయంగా పూర్తి చేస్తారు. నలుగురిలోని పేరు ప్రఖ్యాతలు ఉంటుంది. మీ ఆలోచన విధానంతో అందరినీ మెప్పించగలుగుతారు. అయితే కుటుంబంలోని పిల్లల ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉండే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా కుటుంబంలో సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. మంచి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తుంది. ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ఉద్యోగం కోసం మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో అది నెరవేరుతుంది. ఇది ఒక సంతోషకరమైన వార్త అని చెప్పచ్చు మీకు. ఎందుకంటే ఎంతో కష్టపడ్డాం, పిల్లల్ని పైకి తీసుకొచ్చాం, వాళ్ళ అభివృద్ధి చూసి మనం ఆనందపడాలని ఏదైతే మీరు కోరుకుంటారో అది నెరవేరుతుంది. అయితే మీ ఉద్యోగంలో కానీ వ్యాపారం కానీ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అంతంత మాత్రంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు బాగున్నప్పటికీ ధనం చేతిలో నిలవదు. రూపాయి వస్తుంది, 2 రూపాయలు ఖర్చు అవుతుంది. అదేవిధంగా అందరికీ మాట సహాయం చేయడం వల్ల కొంత నష్టపోయే అవకాశం కూడా గోచరిస్తుంది. అతి మంచితనం కూడా ఒక్కోసారి దూత లక్షణంలా ఉంటుంది. ఎందుకంటే మనం మాట ఇచ్చిన తర్వాత వెనకడుగు వేయలేం. ఇచ్చేసిన తర్వాత మిమ్మల్ని ఉపయోగించుకొని వాళ్ళ పని వాళ్ళు చేయించుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇటువంటివన్నీ మీ సొంత నిర్ణయాలకే వదిలేయడం జరుగుతుంది. ఏదైనా సరే అవసరమైతే తప్ప అందరికీ సహాయ సహకారాలు చేయడం, మాట ఇవ్వడం అన్నది చెప్పదగినది కాదు. అదేవిధంగా వ్యాపార సంబంధించిన విషయవరాలు, నూతన వ్యాపార సంబంధించిన విషయవరాలు సానుకూలంగా ఉంటుంది. కొన్ని చోట్ల పేరు ప్రఖ్యాతలు వచ్చిన చోట కూడా కొంతమంది ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించి పేరు ప్రఖ్యాతలు చెడగొట్టాలనే ఆలోచన కూడా ఉంటుంది. ఇటువంటివి ఏమీ పట్టించుకోకుండా దైవానుగ్రహం తప్పకుండా ఉంది మీకు. కాబట్టి మీ పని మీరు చేసుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మంచి పేరు ప్రఖ్యాతలు ఇచ్చే విధంగా గ్రహాలు గోచరిస్తుంది. అయితే కష్టాన్ని తగ్గిన ఫలితం మటుకి వీరికి చాలా తక్కువగా ఉంటుంది. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో బాగున్నప్పటికీ సప్తమాధిపతి వ్యయాధిపతి అయిన శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నారు. అనుకోని ఖర్చులు, వచ్చిన రూపాయి మళ్ళీ ఖర్చు అయిపోవడం, లేదా వేరే చోట ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే ఎవరికో అప్పు కింద ఇవ్వడం, ఇటువంటివి జరుగుతుంటాయి. ఏదైనా సరే వచ్చిన ధనాన్ని సేవింగ్ చేసుకోండి, చెప్పదగినది. దైవ దర్శనాలు, అదేవిధంగా విహారయాత్రలు చేసే అవకాశం గోచరిస్తుంది. సంతానం సంబంధించిన ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా భూ సంబంధించిన విషయవహారాలు బాగున్నాయి. ఎప్పటి నుంచో ఒక స్థలం కానీ ఇల్లు కానీ కొనుగోలు చేయాలి, మనకంటూ ఒక ఆస్తి ఉండాలి అని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అది సఫలీకృతం అవుతుంది. హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు, మంచి సంబంధం కుదురుతుంది. సంతానం సంబంధించిన విషయవహారాలు, సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి శుభవార్త వినే అవకాశం గోచరిస్తోంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి మీకు కొన్ని సహాయ సహకారాలు చేసే విధంగా గ్రహాలు గోచరిస్తుంది. ఇవన్నీ దైవ సంకల్పం, మన నిమిత్తం మాత్రమే. మన పని మనం చేయాలి, భగవంతుడు మన తోడున్నాడు అనే ఆలోచనతో ముందుకు వెళ్తారు. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంది. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా దుర్గా అమ్మవారి స్తోత్రం పఠించడం చెప్పదగినది. ఈ ప్రతిరోజు ఓం నమస్తే ఒత్తులతో దీపారాయణ చేయడం, మంగళవారం నాడు శుక్రవారం నాడు కస్తూరి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేసి, అదేవిధంగా ఆరావళి కుంకుమ, మొగలుపు కుంకుమ తోటి కుంకుమార్చన చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మంగళవారం అడగానే గురువారం అడగానే వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in